హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా 2026 ఐపీఎల్ ఎలక్షన్లో భారతదేశానికి చెందినటువంటి దేశవాళీ ప్లేయర్స్ మరియు అన్క్యాప్డ్ ప్లేయర్స్ భారీ ధర పలకడం మనమందరం గమనించే ఉంటాం. అయితే ఈ ఐపీఎల్ యాక్షన్లో మన తెలుగు క్రికెటర్లకు మాత్రం తీవ్రమైన నిరాశ ఎదురైంది. ప్రధానంగా మన తెలుగు క్రికెటర్లలో చాలామంది ఆటగాళ్ళు తమ పేరును నమోదు చేసుకున్నప్పటికీ వాళ్ళ వైపు ఏ ఫ్రాంచైజీ కూడా కన్నెత్తి చూడలేదు. ఇక మన తెలుగు క్రికెటర్లలో ఆంధ్రాకు చెందినటువంటి పృథ్వీరాజ్ ఎర్రాను 30 లక్షలకు గుజరాత్ టైటాన్స్ దక్కించుకున్నది. ఇక హైదరాబాద్కు చెందినటువంటి అమన్ రావును రాజస్థాన్ రాయల్స్ టీం 30 లక్షలకు దక్కించుకున్నది. ప్రధానంగా గతంలో గొప్పగా ఆడినటువంటి శ్రీకర్ భరత్ను ఈ వేలంలో ఎవ్వరూ తీసుకోలేదు. గతంలో బెంగళూరు టీం తరపున గొప్పగా ఆడిన తర్వాత అతడి యొక్క ఫామ్లేమి ఫిట్నెస్ కారణాలతో అతడిని మాత్రం ఏ ఫ్రాంచైజీ కూడా కన్నెత్తి చూడలేదు. గత 2 సంవత్సరాలు కూడా అతడు అన్సోల్డ్గా మిగిలినప్పటికీ ఇప్పుడైనా అమ్ముడుపోతాడనుకుంటే ఇప్పుడు కూడా అతడిని ఎవరు కొనలేదు. అతడితో పాటు తన్మయ్ త్యాగరాజన్ మరియు చాను మిలింద్ కూడా నిరాశగానే వెనుదిరగాల్సి వచ్చింది. వీళ్ళను కూడా ఎవరు కొనలేదు. వీళ్ళు కాస్త కూస్తో దేశవాళీలో కాస్త రాణించినా వీళ్ళను కూడా ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు. ప్రధానంగా టోటల్ మీద మన తెలుగు క్రికెటర్లకు మాత్రం ఇది తీవ్రమైన నిరాశ అని చెప్పాలి. ప్రధానంగా టోటల్ మీద మన తెలుగు క్రికెటర్లు చాలామంది పేర్లు నమోదు చేసుకున్నప్పటికీ కేవలం 2 మాత్రమే అమ్ముడుపోవడం జరిగింది. ఇప్పటికే మన తెలుగు క్రికెటర్లు అయినటువంటి నితీష్ కుమార్ రెడ్డి మరియు తిలక్ వర్మ, మహమ్మద్ సిరాజ్లు ఐపీఎల్లో అద్భుతమైన ప్రతిభ నమోదు చేస్తున్నారు. ఇక ఇప్పటికైనా కొందరైనా మన తెలుగు క్రికెటర్లు అద్భుతంగా ఆడతారనుకుంటే అస్సలు వాళ్ళకి అవకాశాలే రాకపోవడం నిజంగా చాలా చాలా దురదృష్టకరమైన అంశమని చెప్పాలి. ప్రధానంగా ఇప్పటికైనా మన తెలుగు క్రికెట్ సంఘాలు మన స్థానిక ప్రతిభను వెలికి తీయాలని ఆశిద్దాం.